మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఇక్కడ చాలామంది కూడా మాకు కలలో పాము కనిపిస్తుందండి, మాకు నిద్రలో పాము కాటేసినట్టుగా అనిపిస్తుందండి, పాము మాకు దగ్గర దాకా వచ్చి చూస్తూ ఉంది, పాము చూసి అసలు ఏం చేయకుండా వెళ్ళిపోతుంది, మాకు నిద్రలో ఉలిక్కి పడిపోతున్నాం, మా పిల్లలకు పాములు కలలు వస్తున్నాయి, అదేవిధంగా ఏమైనా ఇంకా క్రూరమైనటువంటివి కనబడుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భాలలో ఇక్కడ ఒక విషయం తెలుసుకుందాం. జాతకంలో ఎవరికైతే ద్వాదశ భావంలో రాహువు ఉన్నట్టయితే వారికి తరచూ కూడా పాములు కలలో కనిపిస్తాయి. లేదా సప్తమ భావంలో ఉన్నా కూడా కొంతమేర పాములు కనిపిస్తాయి అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని అయితే నేను వ్యక్తపరచనున్నా. నా అనుభవం ప్రకారం మాత్రం ఖచ్చితంగా కూడా జాతక రీత్యా సర్పదోషం ఉండేటువంటి వారికి ఇక్కడ పాములు అధికంగా కనబడతాయి. బాలారిష్ట దోషం ఉన్నా కూడా 9వ స్థానంలో రాహు ఉన్నా కూడా పాములు కలలో కనిపిస్తాయి. కనుక ఎలాంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. సంతోషకరమైనటువంటి విషయం ఈ యొక్క వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఏమిటి అంటే, మరి పాము కలలో కనిపిస్తే దేనికి సంకేతము గురువు గారని మనకు ఒకరు మెసేజ్ చేస్తారు. దీని గురించి ఒక వీడియో చేయమని. కలలో పాము కనిపించి అది కాటేసి వెళ్ళిపోతే, కలలో పాము మనకు కనిపించి కాటేసి వెళ్ళిపోతే ఇకపై ఎలాంటి సమస్యలు ఉండవు అని చెప్పి మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఇది గమనించుకోండి అన్నారా. సో పాము కనిపించింది అని ఆందోళన వద్దు, అది కాటేసిందా వేయలేదా అని చూద్దాం. మరలా రెండో సమాధానం చూద్దాం. ఇక్కడ అదేవిధంగా పాము కలలో కనిపించి ఏమీ చేయకుండా మెల్లగా జారుకుంటే, అంటే చూడండి, ఒకటేమో పాము కాటు వేస్తే మనకు వచ్చేసి ఎలాంటి సమస్యలు ఇక ఉండవు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ కలలో కనిపించి ఏమీ చేయకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటారని అర్థము. గమనించుకోండి ఎంత తేడా ఉందో. ఇక అలా కాకుండా పదే పదే కూడా పాములు కనబడుతుంటే రాబోయే అరిష్టానికి సూచనగా గుర్తుంచుకోండి. పదే పదే కూడా పాములు కనిపిస్తూ ఉన్నాయి అనుకుంటే కొంత ఏదో అరిష్టము మనకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మరి ఇలాంటప్పుడు తప్పకుండా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అభిషేకం కానీ, స్వామివారికి అభిషేకించినటువంటి తీర్థాన్ని స్వీకరించడం వల్ల కానీ, స్వామివారికి ప్రతిరోజు కూడా ఒక నైవేద్యం సమర్పించడం కానీ, ఒక నైవేద్యం అంటే ఇక్కడ పొంగలి నైవేద్యం చెప్పబడుతుంది. ఇక్కడ పొంగలి నైవేద్యం సమర్పించడం ద్వారా స్వామివారు శాంతిస్తాడు. మరి పాములకు అధిపతి కనుక ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్పకుండా కరుణ మనపై ఉంటుంది. కనుక షష్ఠి తిథి అప్పుడు కానీ, మంగళవారాలు కానీ స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలి. లేదు అనుకున్న ఎడల 108 ప్రదక్షిణాలు పిల్లలతో చేపియాలి. ఎవరికైతే ఈ విధమైనటువంటి ఇబ్బందులు తరచూ పాములు కనబడుతున్నాయో, అరిష్టానికి సంకేతం అని చెప్తున్నామో, తప్పకుండా వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. మరి మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లేదు అని అనుకునేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ, 108 నామాలైనా కూడా రోజు చదువుకునే ప్రయత్నం చేయండి. ఒకటి చిన్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది విగ్రహం తెచ్చుకోండి, వెండిది, ఈ సైజులో ఉండేటువంటిది సరిపోతుంది. వెండిలో స్వామివారి విగ్రహాన్ని చేయించి చక్కగా కూడా ఒక 9 మంగళవారాలు కూడా అభిషేకం చేసుకోండి. ఇంట్లోనే ఏదో సమయానికి చేయండి. చేసుకొని అభిషేకం అయిన తర్వాత దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళండి. లేదా అభిషేకం చేసుకొని ఇంట్లోనే స్వామివారి నామాలు చెప్పుకొని చక్కగా నమస్కరించుకొని పొంగలిని నివేదన చేయండి. ఒకవేళ దేవాలయం ఉంటే అచ్చటకు వెళ్ళి స్వామివారి యొక్క చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ యొక్క గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాది కార్యక్రమాలు చేసుకొని ఇంటికి రండి. 9 మంగళవారాలు
సో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.